కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. వాళ్ళ ఉదయం ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ద మత్స్యకారులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్లో నిర్వహించనున్న వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు లైవ్ లో అందిస్తారు. అప్పారావు. లక్ష్మీదుర్గ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే తన నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరం కోత భారీ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఆ సముద్రపు కోత తీవ్రత ఏ విధంగా ఉందో అనేది పరిశీలించడానికి రాబోతున్నారు. తనతో పాటు నిన్న పవన్ కళ్యాణ్ చెన్నైలోని కోస్టల్ ఏరియాను నిపుణులతో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే పిఠాపురానికి చేరుకున్నారు. వాళ్ళందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్రపు కోత తీవ్రతను పరిశీలించి ఈ కోత నివారణకి ఏం చేయాలి అనే దానిపై ఒక నిపుణులతో సూచనలు సలహాలు తీసుకుని తదనుగుణంగా నష్ట నివారణ చర్యలు కూడా చేసే అవకాశం ఉంది. మన విజువల్లో చూస్తున్నాం సముద్రం ఏ విధంగా ముందుకు వచ్చిందో మనకి స్పష్టంగా కళ్ళ కనబడుతుంది. వాస్తవానికి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉప్పాడ సముద్రపు కోత నివారణకి జియో ట్యూబ్ సంరక్షణకు అనేక చర్యలు చేపట్టింది. అయితే వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో మొత్తం ఈ జియో ట్యూబ్ మొత్తం ధ్వంసం అయిపోయి సముద్రం మరింత ముందుకు వచ్చేసిందని చెప్పాలి. మనకు చూడొచ్చు విజువల్లో ఏదైతే సిమెంట్ రోడ్డు ఉప్పాడ సముద్ర తీరాన్ని ఆనుకొని మత్స్యకార గ్రామాల్లో రాకపోకల కోసం వేసిన సిమెంట్ రోడ్డు సముద్రంలో పూర్తిగా కలిసిపోయింది. మన విజువల్లో కనిపించవచ్చు. ఏదైతే సిమెంట్ రోడ్డు ముక్కలు సముద్రంలో కలిసిపోయి కనిపిస్తున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నేను ఇదే విషయం కూడా చెప్పారు. గడిచిన ఏడాదిన్నరలో ఎకరం భూభాగంలోకి సముద్రం ముందుకు వచ్చేసిందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా చూడొచ్చు అనేక మత్స్యకారులు ఇల్లు సముద్ర కోతకి ఏ విధంగా సముద్రంలో కలిసిపోయి మొండి గోడలు వేలాడుతున్నా కూడా చూడొచ్చు. అదేవిధంగా మొన్న ఎన్నికల సమయంలో కూడా అటు చంద్రబాబు లోకేష్ కూడా ఈ ప్రాంతం మీదుగా లోకేష్ పాదయాత్ర చేస్తూ టీడీపీ కూటమి అధికారంలో రాగానే ఉప్పాడ సముద్రపు కోత నివారణకు తక్షణ చర్యలు చేపడతామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో సముద్రపు కోతను పరిశీలించి ఏదైతే చెన్నై నుంచి వచ్చిన నిపుణులతో చర్చించిన అనంతరం సముద్రపు కోత నివారణకు సంబంధించి ప్రత్యేక రక్షణ గోడ నిర్మించాలా లేదంటే మత్స్యకార గ్రామాల్లో కొంతవరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలా అనే దానిపై పవన్ కళ్యాణ్ కూడా అధికారులతో చర్చించున్నారు. ఆ తర్వాత ఏదైతే సముద్ర ప్రాంతంలో సమీపంలో కొత్తగా హార్బర్ నిర్మించారు. అయితే వైసీపీ హయాంలో ఈ హార్బర్ పనులు చాలా నత్తనడకగా జరిగాయి. అయితే ఇంజనీరింగ్ తప్పిదాల వల్ల కూడా ఏదైతే బ్రేక్ వాటర్ నిర్మించారో అది సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో సముద్రంలో వేటకెళ్తున్న మత్స్యకారులు ఈ బ్రేక్ వాటర్ ద్వారా అలల తీవ్రతకు బోట్లన్నీ ఈ రక్షణ గోడకు ఢీకొని ముక్కలైపోతున్న పరిస్థితి నెలకొంది. గడిచిన 6 నెలల్లోనే దాదాపు 6 మత్స్యకారులు ఈ తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు సముద్రపు కోత ఇటు ఏదైతే మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా బాధితులతో కూడా ముఖాముఖి మాట్లాడుతున్నారు. మన దగ్గర కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ ఉప్పాడ సముద్రపు కోత వల్ల మీకు ఎలాంటి నష్టం వాటిల్లింది? సముద్రం చాలా అనుకున్నది 100 కిలోమీటర్లు పోయింది. సముద్రం ఇల్లు 100 కిలోమీటర్లను సముద్రంలో ఉన్నది. ఇదంతా మా పెసలు మా పెళ్లికూరలకి ఎంతో బాధ. ఇస్తున్నాడు కానీ ఇల్లులు ఎక్కడో ఇచ్చాడు. ఇల్లులు ఎంతన్నా ఇస్తాడు ఇల్లులు. ఇప్పుడు మాకు గొట్టి కడితే ఆ గొట్టి వల్ల పక్కన సముద్ర పనులు ఇళ్ళల్లా నిలబడతాయని ఆశ మాకు. ఈ నాయకుడు ఇచ్చిన నాయకుడల్లా ఏ రోజు మళ్ళీ నాయకుడు కొత్తగా వచ్చాడు. ఆ బాబు అయితే ఆ బాబు రుణాన్ని మేము ఉంటాం, ఎంతన్నా రుణం ఉంటాము. మాకు గొట్టే కావాలా. మాకు ఇల్లులు తాళాలు వద్దు, ఇల్లులు వద్దు, ఏ వద్దు. ఆ సముద్ర పక్కన మాకు గొట్టు పడితే ఆ సముద్ర పక్కన ఆ పాకేస్తో బతుకుతాం. ఎన్ని ఎకరాల భూములు కొట్టేసాయో పోయిన రోజు ఎంత మళ్ళీ ఎలచ్చలోనన్నా ఈ గొట్టే తెప్పుల్లోనూ మాకెంతో బాబు రుణం ఉంటాం. ఎప్పుడు కానీ ఆ బాబుని గెలిపిస్తాము.
ఇది మత్స్యకార బాధ్యతలు చెప్తున్నారు. తమకు సముద్రపు కోత నుంచి మా మత్స్యకార గ్రామాలను రక్షించాలని, తమను వేరే చోటకి తరలించకుండా ఒక రక్షణ కూడా నిర్మించి తమ బతుకులు తమ జీవితాలను కాపాడాలని కోరుకుంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్రపు కోత పరిశీలించిన తర్వాత తిరిగి గొల్లపురంలో బస ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ పిఠాపురం నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. అది ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో వారాహి సభ కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించున్నారు. తనను అఖండ మెజారిటీతో పిఠాపురం ప్రజలు గెలిపించిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలపడం కోసం పవన్ ఈ సభ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోపక్క సాయంత్రం సభ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన 3 రోజుల పర్యటన ముగించుకొని తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.